ఇది ఒక పరిపక్వతగా వదిలిపెట్టాలి. ఎందుకంటే ఇది స్టిల్ ఇమ్మెచ్యూర్. ఇక నాగబాబు విషయానికి వస్తే నాగబాబు ఇప్పుడు వాస్తవాలు మనం మాట్లాడుకుంటే జనసేన పార్టీకి వ్యవస్థాపకంగా ఎంత లైఫ్ ఉంది, వ్యవస్థాపకంగా ఎక్కడి వరకు మెచ్యూర్ అయింది, ఏం సంగతి అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే అక్కడ కంపల్షన్ క్రియేట్ అయింది. అక్కడ ఉన్నటువంటి గత 5 సంవత్సరాలు జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన చేయాలో ఒక ఒప్పందంకి వచ్చాం. ఒప్పందంకి వచ్చి 2 పార్టీలు 3 పార్టీలు కలిసి కలయికతోటి పొత్తులు వచ్చినప్పుడు పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. ఆ పాటించకుండా ఇష్టం వచ్చిన నోరు బాడేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది పొత్తు ధర్మానికి విరుద్ధం. అది ఆ ఇంగిత జ్ఞానం నీకు తెలియదు. ఆయన ఏమన్నారు, ఇప్పుడు అదే మీరు ఒక్కళ్ళు చేస్తే కాదు అందరూ చేస్తే మేము గెలిచామని అన్నారు. తప్పేముంది అందులో? వాళ్ళ తమ్ముడు ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నా విజయానికి కారణం వర్మ గారు అన్నారా లేరా? అన్నప్పుడు ఈయన చెవులు దొబ్బేయా? ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అయిపోతుందా? ఎందుకు కార్యకర్తల మధ్య విద్వేషాలు సృష్టించాలా? ఏం అవసరం ఆయనకి? ఒకసారి చూద్దాం. ఏమైందంటే దూరంగా ఉండే వ్యక్తులు దూరంగా ఉంటే మంచిగా ఉంటుంది. ఇలాగొచ్చి చిచ్చులు పెట్టి 2 పార్టీల మధ్యలో ఇది చేసి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చి ఎందుకండి ఇది? ఒకసారి పవన్ గారు మాట్లాడింది చూద్దాం. ఒక మాస్ లీడర్ అయినా నాకు ఈయనతోటి నాకు బాబు నువ్వు కూర్చోండి, నాకు కనిపిస్తుంది. నాకు ఈయనతోటి నచ్చుద్ది. ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు. ఈయన నిలబడి అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతామో నాకు తెలుసు. వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జూనియర్ వర్మ గారికి, ముఖ్యంగా వర్మ గారికి, నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. ఇది మాట్లాడే ముందు ఇలాంటి బయటలు చూసుకొని మాట్లాడాలి ఏ విధంగా అని చెప్పేసి. నువ్వు వచ్చేసి నువ్వు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయగానే ఆవిర్భావ సభలు నువ్వు ఉత్తేజం అయిపోయి నువ్వు ఇదైపోయి కంట్రోల్ తప్పిపోయి మాట్లాడితే అది ఎవరికి నువ్వు లాభం, ఎవరికి అది నష్టం? అది ఇప్పుడు పొత్తులో ఉన్నప్పుడు పరస్పరంగా ఒకరికొకరు గౌరవించుకుంటూ సహకరించుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ తప్ప అంత ఇంగిత జ్ఞానం లేకుండా పరిపక్వత లేదనుకోవాలా. స్టిల్ యు ఆర్ ఇమ్మెచ్యూర్. నాగబాబు స్టిల్ ఇమ్మెచ్యూర్. నాగబాబు ఈజ్ నాట్ అట్ ఆల్ సూటబుల్ ఫర్ ద పాలిటిక్స్. ఏ విధంగా అంటాడండి? ఎవడు కర్మ వాడికంటే ఏ విధంగా అంటాడు? సరే, ఆయన మాట్లాడింది కూడా చూద్దాం. నాగబాబు గారు మాట్లాడింది కూడా. కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్ నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. ఇప్పుడు నాగబాబు గారిని తీసుకొచ్చి పెట్టుకుంటే ఒక దరిద్రం మా పార్టీలో. ఇప్పుడు ఇంతకుముందు ప్రజారాజ్యం అలాగే సంకనాగిపోయింది. ఇప్పుడు ఈయన తెచ్చుకొని పెట్టుకొని అలాగే చేస్తుంది. ఎందుకంటే ఏమంటారు, వినాశకాల విపరీత బుద్ధి అంటే ఇది కథ. నీకు ఎందుకు అవసరము? నువ్వు సరిగ్గా 10 అడుగులు నడవలో నీకేం అవసరము? మాట్లాడే ముందు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మాట్లాడాలి. ఏం మాట్లాడవచ్చు, ఏం మాట్లాడదు, ఎవరిని అడ్వైజర్ పెట్టుకోవాలా. నువ్వు మేధావి కాదు. మేధావి ఏ విధంగా అంటావు? అక్కడ సహకరించి తెలుగుదేశం కార్యకర్తలు, మీ దగ్గరికి అక్కడ సహకరించింది తెలుగుదేశం కార్యకర్తలు సహకరించారు. అన్ని